వనవిహారంలో ఉన్న కృష్ణార్జునులకు ఆ అడవిలో దివ్య కాంతితో మెరుస్తున్న ఓ యువతి కనిపించగా శ్రీకృష్ణుడు మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళగానే స్వామివారి స్పర్శతో ఆమె కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఆ క్షణం ఆమె గుండె ఆగినట్టయింది. అప్పుడు ఆమె ఆనందంతో, ప్రభూ, నా తపస్సు ఫలించింది, మీరు స్వయంగా నా ముందుకు వచ్చారు అంటూ, నేను సూర్యదేవుని కుమార్తెను, నా పేరు కాళిందిని. శ్రీకృష్ణుడి యొక్క లీలలను తన చిన్నతనము నుండి తెలుసుకున్న కాళిందిని దేవి, ప్రభు, నేను మీకోసమే ఈ తపస్సు చేస్తున్నాను, మీరు తప్ప మరెవరిని నా భర్తగా అంగీకరించను అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన చేతులను జోడించి కన్నీళ్లతో, కృష్ణ, మీరు నన్ను స్వీకరిస్తారా అని అడగగా కృష్ణుడు చిరునవ్వుతో ఆమెను చూశాడు. ఆమె మాటల్లో భయం లేదు, కానీ అపారమైన భక్తి, ప్రేమ మాత్రమే కలిగి ఉంది. కాళిందిని దేవి, నీ భక్తి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది, నీ ప్రేమ పవిత్రమైనది, నేను నిన్ను స్వీకరిస్తాను అని చెప్పి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ క్షణం యమునా తీరమంతా దివ్యకాంతితో నిండిపోయింది. ఈ దృశ్యాన్ని పక్కనే ఉన్న అర్జునుడు చూసి ఆనందంతో తపస్సు ద్వారా కూడా నిజమైన ప్రేమను పొందగలమని తన మనసులో అనుకున్నాడు. ఇక చివరగా కృష్ణుడు కాళిందిని దేవిని తన రథములో తీసుకొని ద్వారక నగరములో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి దేవతలు, ఋషులు, యాదవులు అందరూ హాజరయ్యి పుష్పవర్షాన్ని కురిపించారు. అలా ప్రయాణం కొనసాగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.